యాష్ క్లైమేట్ చూడండి guys ఎలా ఉందో. టైం వచ్చేసరికి మనకి ఇప్పుడు 6:15 అవుతుంది. మార్నింగ్ 6:14 PM అయింది గైస్. తొందరగా గుడికి వెళ్ళి వచ్చేద్దాం గైస్. ఓకే గైస్. గుడికి వెళ్ళి వచ్చా గైస్. ఇదే గైస్ గుడి, నేను వచ్చేది ప్రతిరోజు. ఓకేనా గైస్. గుడికి వెళ్ళి వచ్చాం. గుడికి వెళ్ళి ఇంతసేపు పనులు చేసుకున్నాం. తర్వాత 2 days బట్టి బ్లాగ్స్ ఎందుకు కూడా చెప్తాను. ఓకేనా గైస్. వచ్చా గుడి నుంచి వచ్చి కాసేపు ఇంట్లో కూడా పూజ చేసుకున్నా గైస్. తర్వాత మళ్ళీ ఏమైందంటే గన్నవరం పని ఉంటే వెళ్ళొచ్చా గైస్ 11ంటికి. తర్వాత 10ంటికి టిఫిన్ చేసి కాసేపు టీవీ చూస్తుంటే ఫోన్ వచ్చింది, పని ఉందని వెళ్దాం అంటే సరే అని చెప్పి వెళ్ళొచ్చా గైస్. గన్నవరం వెళ్ళొచ్చి మధ్యాహ్నం చక్కగా భోజనం చేసి ఒక 2 hours రెస్ట్ తీసుకున్నా గైస్. తర్వాత మళ్ళీ ఏమైందంటే మనం 2 రోజులు బట్టి కంటెంట్ ఎందుకు చేయట్లేదు చెప్తా అన్నా కదా గైస్. అది గుర్తొచ్చి ఇప్పుడు వచ్చా. టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది గైస్. ఇప్పుడు నేను ఈరోజు చేసింది అయితే ఇది గైస్. రీజన్ ఏంటంటే మనం 2 days బట్టి కొంచెం అమరావతి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి కదా గైస్, దాని దగ్గరికి వెళ్తున్నా. ఎందుకంటే కొత్త ఆడియన్స్ వస్తే వేరే స్టేట్ నుంచి ఎవరైనా చూస్తారో అని చెప్పి చెప్పా గైస్. లేదంటే నేను అలాంటివి ఏం మాట్లాడను, అందుకని చెప్పాల్సి వచ్చింది. దాంతోపాటు గైస్ అమరావతి సైడు మనకి కొంచెం రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర చిన్న పనులు ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చా గైస్. దాని తర్వాత ఇప్పుడు మనం అటు 1 day మొత్తం అమరావతి సైడ్ ఉన్నా గైస్. ఇంకో 1 day వచ్చేసరికి మనం విజయవాడలో పనులు ఉంటే తిరిగి వచ్చా గైస్. విజయవాడ ఎలా మనకి కొంచెం చెప్తా గైస్, మీకు అన్నీ అఫీషియల్గా చెప్తాను. నేను కొంచెం పనులు ఉన్నాయి, అవి అయిన తర్వాత మీకు చెప్తాను. దాంతోపాటు ఏంటంటే గైస్, మనం ఈరోజు ఎప్పుడు చెప్పినట్టే మనం షార్ట్ వీడియోస్ మాత్రమే పెడతాం. ఫుల్ వీడియోస్ పెడితే అది కంటెంట్ ఉంటుంది గైస్. ఎందుకంటే నేను కొంచెం కుదిరితే ట్రావెలింగ్ ప్లాన్ చేస్తున్నా గైస్. అది వస్తే కనుక నేను ఫుల్ వ్లాగ్స్ చేస్తాను. లేదంటే ఇలా షార్ట్ వ్లాగ్స్ పెట్టేసి యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేసేస్తా గైస్. దాంతోపాటు మనకి ఏంటంటే గైస్, మనం చిన్న పనులు ఉన్నాయి మనకి. అయిన తర్వాత కొంచెం ఊరెళ్ళే ట్రావెలింగ్ పెట్టుకుంటా గైస్. అదే మనం జాగ్రత్తగా అన్నీ ప్లాన్ చేసుకుంటూ ఎలా వెళ్ళేది అనేది కన్ఫర్మ్ లేదు గైస్. అది చూస్తాను, చూసి ఇదంతా ప్లాన్ చేస్తా గైస్. ఎందుకంటే మనం కంటెంట్ క్రియేట్ చేయాలి కదా గైస్. మనకి గ్యాప్స్ వస్తూ ఉన్నాయి, ఎందుకంటే మనం ఫుల్ టైం యూట్యూబర్ కాదు కదా గైస్. చక్కగా మనం అన్నీ మేనేజ్ చేయాలి. ఇంట్లో ఫ్యామిలీ బాధ్యతలు ఉంటాయి కదా గైస్, అవి కూడా చూస్తూ ఉండాలి. ప్లస్ ఇటు మీకు కూడా కంటెంట్ ఇస్తూ ఉండాలి కదా. కొంచెం ఆ గ్యాప్లో కొంచెం ఎక్కువ పనులు వస్తూ ఉంటాయి గైస్. అందుకని ఆ రోజు మాత్రం కంటెంట్ క్రియేట్ చేయలేకపోతున్నాయి. వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ బ్లాగ్స్ పెట్టలేదు కదా అని చెప్పి చేస్తున్నాను. మీరు ఏంటంటే ఏదైనా ఉంటే పోయినసారి చెప్పినట్టుగా కామెంట్ ఏది పెట్టాల్సి వచ్చినా ఫుల్ వీడియోస్కి పెట్టండి. షార్ట్స్లో ఏంటంటే మీకు కంటెంట్ ఎలా ఉంటుంది అనేది మాత్రం చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎలాంటి అనౌన్స్మెంట్లు అన్నీ ఏమైనా ట్రావెలింగ్కి వెళ్తుంటే షార్ట్ వీడియో పెట్టి చెప్తా గైస్. ఎందుకంటే మనం ఫుల్ వీడియోలో చెప్తే ఏంటంటే గైస్ పట్టించుకోరు అంతా. అందుకనే షార్ట్ వీడియో పెడతాను, తర్వాత ఫుల్ వీడియోస్ చూడవచ్చు మీకు. దాంతోపాటు మళ్ళీ మనకు వచ్చేసరికి కొంచెం వైజాగ్ వెళ్ళే పనులు ఉన్నాయి. అవి వెళ్ళి అక్కడ ఏమైనా కుదిరితే అక్కడ కూడా కంటెంట్ చేస్తా గైస్. దాంతోపాటు మనం ఫాస్ట్గా మన యూట్యూబ్ని బిల్డప్ చేసుకుంటూ ఉంటే మనకు మంచిది. దానికోసం మళ్ళీ ప్రయత్నిస్తా. ఏంటి సంగతులు అనేవి చెప్తా కదా.
మళ్ళీ దాంతోపాటు ఎక్కడెక్కడ ఏం చేస్తానని కూడా చెప్తా గైస్. మనం కుదిరితే డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తా, లేదంటే పూర్తిగా ఆ పనిలో ఏందో చెప్తా గైస్. ఓకేనా? దాంతోపాటు మెయిన్గా మన ఇది వచ్చేసరికి గైస్, ఎక్కడెక్కడ ఏం తిరిగినా సరే మీకు ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కడున్నాను అనేది 24 అవర్స్ వరకు, 24 అవర్స్ తర్వాత మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ వచ్చింది, 48 అవర్స్ తర్వాత మీకు వీడియో వచ్చింది, లేదంటే షార్ట్స్ వస్తాయి. ఇలా ఉంటుంది గైస్. ఎందుకంటే మీరు నేను ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాను అనేది మీకు డైలీ అప్డేట్ కింద ఇన్స్టాగ్రామ్లో ఇస్తా గైస్. ఇన్స్టాగ్రామ్లో మీకు ఎక్కడున్నాను అనే స్టోరీస్ పెడతా. మీరు నా ఇన్స్టాగ్రామ్ లింకు నా ఛానల్లోకి వెళ్తే ఉంటుంది గైస్. అక్కడికి వెళ్ళి ఫాలో చేస్తే మీరు నేను పెట్టేవన్నీ చూడొచ్చు. దాంతోపాటు మనం ఎక్కడెక్కడ ఏం తిరుగుతుందో అనేది మీకు డైలీ అప్డేట్ కింద ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. 48 అవర్స్ తర్వాత మీకు వీడియో వచ్చింది గైస్. ఇది నేను ఇద్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్ మీకు. ఓకేనా గైస్? సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకొని లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు ఎక్కువ రీచ్ వస్తుంది మనకి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుని నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అని మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఓకేనా గైస్? స్టే ట్యూన్. ఇది కూడా మనం చేద్దాం, కంటెంట్ కూడా క్రియేట్ చేద్దాం గైస్. చూద్దాం మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు. డైలీ వ్లాగ్స్, ట్రావెలింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తా గైస్. అది స్టార్ట్ అయిన తర్వాత మీకు అవి కూడా వచ్చేస్తాయి. ఎంటర్టైన్మెంట్ ఏమైనా మూవీస్కి వెళ్ళినా సరే, ఏది ఉన్నా సరే, ఇప్పుడు నేను ఫ్రెండ్స్తో క్రికెట్ చూస్తున్నా, అంటే మూవీకి వెళ్ళినా సరే అవి కూడా రివ్యూ ఐ మీన్ మూవీస్ రివ్యూ చెప్పను, నా పాయింట్ ఆఫ్లో నాకు నచ్చిందా లేదా అని మాత్రమే చెప్తాను. సినిమా గురించి డిస్కషన్ చేయను. నేను నార్మల్గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా ఉందని ఇలా మాత్రమే చెప్తా గైస్. మూవీ పేరు చెప్పి ఇలా ఉందని మాత్రమే చెప్తా. మూవీలో ఉన్న సీన్స్ గురించి కానీ ఎటువంటి ఏది మీకు చెప్పను. క్రికెట్లో అయినా సరే నెగిటివ్ వేలో పోర్ట్రేట్ ఏ ఇష్యూని నేను చెప్పను గైస్. ఎందుకంటే అందరికీ నెగిటివ్స్ అంటే ఇష్టం ఉండదు. మనం చక్కగా పాజిటివ్ వైపుతోనే ఉందాం. నెగిటివ్స్ గురించి డిస్కస్ చేసుకొని మళ్ళీ మనం మీద వేరే వాళ్ళు ఇష్టపడేలా చేయకూడదు కదా గైస్. నేను మంచిగా ఫాలో అవుతా రూల్స్ అన్నీ, మంచి ఇదిగా చేద్దాం గైస్. మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ చూడటం కానీ మీరు చెప్తూ ఉండండి గైస్. ఎందుకంటే కామెంట్స్లో మంచి మంచి వెబ్ సిరీస్ చెప్పండి. నేను ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, తెలుగు అయినా చక్కని చూసి నచ్చింది అనుకోండి గైస్, దాని గురించి కూడా రివ్యూ చేద్దాం. ఇప్పుడు మనకి బాగుంటుంది కదా గైస్. ఓకేనా గైస్? ఇప్పటికే చాలా లెంత్ వచ్చేస్తుంది. వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. ఓకేనా గైస్? స్టే ట్యూన్. మళ్ళీ రేపు వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా గైస్. ఎందుకంటే రేపు ఇంకా కంటెంట్ ఎక్కువ ఉంది. రేపు కూడా చేద్దాం. ఈ వీడియో సండే వీడియో రేపు పొద్దున్న 6 to 7 మధ్యలో వచ్చేసింది. చూసి ఎంజాయ్ చేయండి. మండే వితిన్ నా ఎడిటింగ్ అనే అయిపోతే వితిన్ 10 అవర్స్లో మీకు వీడియో షెడ్యూల్ చేసేస్తా, లేదంటే పబ్లిష్ అయినా చేసేస్తా గైస్. 6 to 7కి రిలీజ్ చేసేస్తా గైస్. ఓకేనా గైస్? స్టే ట్యూన్. బాయ్ గైస్.